ప్రకృతి చేసిన విలయతాండవంలో విజయవాడ విలవిల్లాడింది. 2024 ఆగస్టు 30, 31 తారీఖులలో కురిసిన కుండపోత వర్షాల వల్ల విజయవాడలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విజయవాడలోని పలు రైల్వే ట్రాక్లు పూర్తిగా నీటమయమైపోయాయి. అదే రోజు సాయంత్రానికి సింగ్నగర్ బుడమేరు వరద వల్ల మునిగిపోవచ్చు అనే వార్తలు వాట్సాప్లో చక్కర్లు కొట్టినాయి. విజయవాడ కాజీపేట మధ్యలో పలు రైల్వే ట్రాక్లు ఘోరంగా దెబ్బతిన్నాయి. సెప్టెంబర్ 1 ఆదివారం ఉదయం చల్లని వాతావరణంలో వెచ్చగా నిద్రపోతున్న జనాలు మేల్కొన్న తర్వాత ఒక్కసారిగా చుట్టుపక్కల చూసి మత్తు వదిలిపోయింది. విజయవాడ దుఃఖదాయిని బుడమేరు పొంగి పొరలింది. చూస్తూ ఉండగానే అడుగడుగు పెరుగుతూ కాలనీ మొత్తం ఒక నదిలా తయారైపోయింది. 2 గంటల వ్యవధిలో అంతా అస్తవ్యస్తమైపోయింది. ఏం జరుగుతుందో తెలిసేలోపు ఇళ్ళన్నీ నీటమయమైపోయాయి. వాట్సాప్లో మెసేజ్లు చూసి ఏదో 1-2 అడుగులు వాటర్ వస్తుంది అనుకున్న జనాలకి 9 నుండి 10 అడుగుల నీరు వచ్చి చేరింది. పవర్ కట్ అయిపోయింది. నెట్వర్క్ కూడా సరిగ్గా రావట్లేదు. ఫోన్లు సరిగ్గా పనిచేయట్లేదు. ఎటువంటి న్యూస్ వినాల్సి వస్తుందో అని జనాల్లో ఒకటే ఆందోళన మొదలైంది. కొంత తేరుకున్న తరువాత చాలామంది, ముఖ్యంగా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మెల్లమెల్లగా సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఒక పక్క నోరు లేని మూగజీవాలు ఈ పరిస్థితికి కంగారు పడి ప్రాణాలు కాపాడుకోవడానికి పలు చోట్లకి పరిగెట్టడం మొదలెట్టినాయి. అదే రోజు సాయంత్రం ఏరియల్ సర్వే కోసం హెలికాప్టర్లు చక్కర్లు కొట్టినాయి. కరెంటు లేకపోవడం వలన బ్యాటరీలు మెల్లమెల్లగా డిశ్చార్జ్ అవ్వడం మొదలుపెట్టినాయి. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళ కోసం, పేషెంట్ల కోసం ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. నీళ్లు లేక, కరెంటు లేక చాలామంది సురక్షిత ప్రాంతాలకి తరలి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. సెప్టెంబర్ 3 సాయంత్రానికి కాలనీలు చాలా వరకు ఖాళీ అయిపోయినాయి. నీళ్లు తగ్గుతాయన్న ఆశతో ఇక్కడే ఉన్న వాళ్ళ కోసం బోట్లలో, హెలికాప్టర్లలో, డ్రోన్లలో, కొన్ని చోట్ల ట్రాక్టర్లలో ఆహారము, పాలు, నీళ్లు పంపిణీ చేయడం మొదలుపెట్టారు. ఎక్కడికైతే ట్రాక్టర్లు రాలేవో, బోట్లు రాలేవో కొన్ని స్వచ్ఛంద సంస్థల ద్వారా వ్యక్తులు ఇళ్ళకి పాలు, నీళ్లు, ఆహారం పంపిణీ చేశారు. అలా పంపిణీకి చేయలేని చోట్లకి చాలామంది నీళ్ళల్లో నడిచి వెళ్ళి ముఖ్యంగా పాలు, నీళ్లు ఇంటికి తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇట్లాంటి పరిస్థితుల్లో గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు గారి కృషితో బుడమేరుకు పడిన గళ్ళు పూడ్చివేసిన తరువాత విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో వినాయక చవితి మధ్యాహ్నం నుండి వరద నీరు తగ్గడం మొదలుపెట్టింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇంటింటికి ఒక బస్తా బియ్యం, పాలు, పళ్ళు, బిస్కెట్లు, నిత్యావసర సరుకుల కిట్లు పంపిణీ చేయడం జరిగింది. 3 నుండి 4 అడుగుల మేర ఇళ్లలో నిలిచిపోయిన నీరు మెల్లగా తగ్గడం మొదలుపెట్టింది. తగ్గినప్పటికీ కూడా ఆ ఇళ్లలో వాళ్ళు కట్టుబట్టలతో బయట నిలబడాల్సి వచ్చింది. ముఖ్యంగా చాలామంది బైకులు, స్కూటర్లు పాడైపోయినాయి. ఇల్లంతా బురద పేరుకుపోయింది. సోఫాలు, కుర్చీలు, ఫర్నిచరు, ఫ్రిడ్జులు, రిఫ్రిజిరేటర్లు, పరుపులు, మంచాలు, నిత్యావసర వస్తువులు, ఆఖరికి వంట చేసుకునే సామాన్లతో సహా సర్వనాశనమైపోయాయి. అటువంటి వారందరి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మరియు భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపడతామని తెలిపారు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గాదేవి ఆశీస్సులతో విజయవాడలో అందరూ చల్లగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పయనం చేయాలని కోరుకుందాం.